హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బులియన్ స్టిచ్ వేరియేషన్తో అందమైన పువ్వులు కుట్టడం నేర్చుకుందాం. ముందుగా ఈ డిజైన్ చూడండి. నేను ఈ డిజైన్ని గుడ్డ మీద వేశాను. గుడ్డ మీద వేసాక ఇలా వచ్చింది. దీని మీద ఇది 3 లేయర్స్లో వస్తుంది. మొదటి లేయర్లోని మనం బులియన్ స్టిచ్ వేసుకుంటాము. చూడండి, బులియన్ స్టిచ్ చాలా ఈజీ. ఫస్ట్ సూదిని ఇలా బయటికి తీసాము. ఇది నేను 6 స్ట్రాండ్స్ వేసానండి. తర్వాత దీని మీద 18 రౌండ్స్ నేను చుట్టానండి. సూదిని బయటికి తీసి చూడండి, 18 రౌండ్స్ ఇలా చుట్టాలి. చుట్టి మెల్లిగా ఆ రౌండ్స్ జారిపోకుండా సూది ఎడ్జ్ పట్టుకోవాలండి. తర్వాత ఇలా జాగ్రత్తగా ఆ రౌండ్స్ అన్నీ దారం మీదకి వచ్చేలాగా మనం లాక్కోవాలన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా లాగాలండి, లేకపోతే విడిపోతాయి. చూసారా, అలాగే ఫింగర్తో పట్టుకొని జాగ్రత్తగా లాగితే అదంతా ఒక స్ప్రింగ్ లాగా వస్తుంది. చూడండి, ఇలా స్ప్రింగ్ లాగా వచ్చింది. ఆ దారాన్ని లాగేసుకొని ఎక్కడైతే ఆ దారం ఎండ్ అయిందో, ఆ స్ప్రింగ్ ఎండ్ అయిందో అక్కడ మనం కిందకి గుచ్చేస్తాం అన్నమాట. చూడండి, అలా గుచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. సూదిని మనం ఒక చోటు నుంచి పైకి తీసాము. తీసి మళ్ళా సూదిని గుచ్చి ఆ ఎడ్జ్కి, మనం వేసుకునే డిజైన్ ఎడ్జ్కి సూదిని గుచ్చుతాం. చూడండి, గుచ్చి బయటికి తీస్తాము. ఇలా బయటకు వచ్చింది చూడండి. రెండో ఫింగర్ని కొంచెం దాపెట్టి దాని మీద 18 రౌండ్స్ చేస్తాం అన్నమాట. సూది గుచ్చుకుపోకుండా జాగ్రత్త చూసుకోండి. చూడండి, అది చేసిన తర్వాత మెల్లిగా దాన్ని ఫింగర్తో పట్టుకొని దానిలోంచి దారాన్ని బయటికి లాగుతాం అన్నమాట. చూడండి, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కిందకి దించేస్తాం అన్నమాట. దించేస్తాం. ఓకే, ఇలా చేసినప్పుడు అండి ఒక సైడ్ దారం వస్తుంది అనమాట. ఒక సైడ్ దారం బయట కనబడుతుంది. ఎందుకంటే ఆ స్ప్రింగ్ లాంటిది ఆ దారానికి చుట్టుకొని ఉంటుంది కదా. సో దాన్ని ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ దాంతో అది కవర్ అయిపోతుంది. మనం ఏం చేయనక్కర్లేదు. ఒకవేళ అది పైకి కనబడుతుంది అంటే మనం సూదితో కొంచెం దాన్ని లోపలికి తోసేయచ్చండి. చూడండి, దారం మనం చుట్టేటప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా ఏం అక్కర్లేదండి. ఎలా అయినా సరే మనం దారం చుడితే ఆ స్ప్రింగ్ లాంటిది వస్తుంది. దాన్ని మనం రివర్స్లో జాగ్రత్తగా కిందకి పొడి చేయటం. చూడండి, అలా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మనం ఏ దారం లాగుతున్నామో చూసుకోవాలండి. చూడండి, జనరల్గా మనం స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం ఒక 40 degrees యాంగిల్ లాగా నేను వేసాను. వేయటం మూలంగా ఏమైందంటే కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. కాస్త యాంగిల్గా వచ్చి పువ్వు చాలా అందంగా వస్తుందండి. మీకు ఫైనల్గా మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది. చూడండి, ఇది తిప్పినప్పుడు కాస్త లూజ్గా వేసుకోవాలండి. కొంచెం మనం చుట్టినప్పుడు గట్టిగా చుట్టేయకుండా కొంచెం లూజ్గా వేసుకుంటే అది సూది మించి మనం తీసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఇలా దించేసుకోవటమే. ఇలా 2-3 వేస్తే స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుందండి లాగటం, కానీ 2-3 మనం వేసాక మనకి అది ఈజీ అయిపోతుంది అన్నమాట. చూడండి, మనం అలా దాన్ని ఫింగర్తో అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ అది స్ట్రైట్గా ఉంటుంది, లేదా కొంచెం వంకలా తిరుగుతుంది. స్ప్రింగ్లా ఉంది కదండి, అందుకని కాస్త వంక తిరిగే స్కోప్ ఉంది. సో మనం దాన్ని ఇలాగా స్ట్రైట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, అలా గోరు మీద కొంచెం ఫింగర్ మీద పెట్టి దాన్ని చుడితే మనకి ఈజీ. ఇదే మనం ఫ్లాట్గా చేస్తే రౌండ్ రోజెస్ వస్తాయండి. చూడండి, ఆ కార్నర్లో మాత్రం ఫింగర్ పెట్టుకోవాలండి, లేకపోతే అవన్నీ విడిపోతాయి. చూడండి, ఇలా ఇప్పుడు మీకు ఆ షేప్ అర్థమవుతుంది. ఆ క్రాస్ చూసారా, కొంచెం క్రాస్గా వచ్చింది.
ఇది రౌండ్ తిరిగేటప్పుడు అండి కొంచెం మధ్యలో గ్యాప్స్ వస్తాయి అన్నమాట. మరి దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఆ రౌండ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది, అర్థమవుతుంది. చూసారా ఇలా వస్తుంది. ఆ స్ప్రింగ్ లాంటిది పెట్టినప్పుడు మాత్రం కొంచెం టైట్గా లాగండి, లేకపోతే మధ్యలో లూజ్ అయిపోతుంది అది. ఎందుకంటే మనం అన్ని చుట్టల్లా చుట్టాం, ఎక్కడ ముడి వేయలేదు కదా, సో అది లూజ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం ఫింగర్తో కాస్త కొంచెం టైట్గా లాక్కుంటే బెటర్. చూడండి ఇలా ఒక యాంగిల్లో వస్తుంది, చూడండి ఎంత బాగుందో. ఇలా చుట్టేటప్పుడు వేళ్ళకి గుచ్చుకోకుండా చూడండి సూది, ఎందుకంటే అది షార్ప్గా అలా పొంచి బయటకు వస్తుంది కాబట్టి గుచ్చుకునే ఆస్కారం ఉంది. చూడండి ఇదిగో ఈ పాయింట్లో కాస్త మనం లాగాలి, కొంచెం టైట్గా లాగితే బెటర్. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. చూడండి ఇక్కడ రౌండ్ వస్తుంది కదా, రౌండ్ వచ్చినప్పుడు మనం ఆ పైకి కాస్త గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి, లేదా ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తుంది, అంత బాగా లుక్ రాదు. ఒకవేళ సూది రావట్లేదు బయటికి అని అనిపిస్తానండి, ఆ చుట్టల్లోంచి కొంచెం సూది మొన ఉంటుంది కదా, ఎక్కడైతే మనం దారం ఎక్కిస్తామో అక్కడ కాస్త ఫింగర్తో లూజ్ చేయండి, చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ది అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎంత బాగుందో. కొంచెం థిక్గా ఇలా వెల్వెట్ లాగా పైకి వస్తుంది చూడండి, 3D ఎఫెక్ట్ లాగా ఎంత బాగుందో. చూడండి ఈ పాయింట్లో కాస్త టైట్గా లాగి ఇలా వెనక్కి లాగుతాము. అదో ముందు ఒక దారం లాగా కనబడుతుంది చూసారా, ఆ దారం కవర్ అయిపోతుంది, పర్వాలేదు. చూడండి ఇలా వస్తుంది. అంటే మీకు కొన్ని రెక్కలు మాత్రమే వేసి చూపిస్తున్నాం అండి, మొత్తం చూపిస్తే మీరు బోర్ అయిపోతారు, సేమ్ రెపిటేషన్స్ కదండి. మీకు అర్థమైపోతుందండి, చాలా ఈజీ కుట్టు. ఎక్కడైనా చిక్కు పడిపోయినా అండి మీరు దాన్ని విప్పడానికి ట్రై చేయొద్దు, దాన్ని కట్ చేసేసి అక్కడికి దించి కట్ చేసి ముడేసేసేయండి, ముడేసి ఫ్రెష్గా స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా మనం చుడుతున్నాం కదా, చిక్కు పడిపోయేది ఉంది మనకి, సో ఆ చిక్కులు విడవండి. చూడండి ఎప్పుడైనా ఒక దారం బదులు రెండో దారం లాగేసినా సరే ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మీరు అక్కడికి కట్ చేసేసుకొని మళ్ళీ చేసుకోండి. ఈ డిజైన్ మనం బ్లౌజుల మీద, సల్వార్ల మీద, నెక్స్ట్ ఏమో స్లీవ్స్ మీద గట్రా వేసుకోవచ్చండి. కొంచెం పెద్దగా వేసుకుంటే మనం ఈవెన్ టేబుల్ క్లాత్ తాలూకు ఎడ్జిల మీద కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది డిజైన్. పువ్వులు చిన్నగా వేసుకునే మాట ఉంటే మనం ఓవరాల్ డిజైన్ డ్రెస్సెస్కి కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా వస్తుంది. ఫ్రేమ్ ఏమో టైట్ చేసుకోవటం మర్చిపోకండి మధ్యలోని. అందమైన కలర్ కాంబినేషన్స్తో వేసుకోండి, మల్టీ కలర్స్ వేసుకున్న బాగుంటుంది. ఫస్ట్ మనం డిజైన్ అనేది ప్రాపర్గా వేసుకుంటేనండి చక్కగా దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఈ పువ్వుకి నేను పైన బార్డర్ కుట్టలేదండి, కానీ మీకు కుట్టాలని అనిపిస్తే పైన కూడా మీరు చక్కగా లేజీ డేజీ స్టిచ్తో కుట్టుకోవచ్చండి. ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది మధ్యలో ఉంటుంది, పైన ఏమో మనం అలా ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. చూడండి ఎంత బాగున్నాయో, సన్ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి. చూసారా, ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగే చోట ఏంటంటే 1-2 ఎక్స్ట్రా లాగా వేసుకుంటే మనకి కరెక్ట్గా కవర్ అయిపోతుందండి. ఇంకొంచెం చిన్న ఫ్లవర్ కావాలంటేనండి, నేను ఇది 18 వేసాను కదా, మీరు 10 లేదా 8 అలా వేసుకోండి. చిన్న ఫ్లవర్స్ వస్తాయి, చక్కగా గుత్తంగా వస్తాయి చిన్నవి. చూడండి ఇప్పుడు మనకి షేప్ అర్థమవుతుంది. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా, అది దారం బయటికి కనబడుతుంది. దీన్ని నెక్స్ట్ దాంతో మనం కవర్ చేసేయచ్చు. ఎక్కడైనా మధ్యలో గ్యాప్ వచ్చింది అనిపిస్తేనండి, ఆ గ్యాప్లోని కూడా అంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ తగ్గించి ఒక చిన్న పెటల్ లాగా మనం వేసేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు 18 వేసాం కదా, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది అనుకోండి, ఒక 10 వేసి మనం అక్కడ కవర్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. చూడండి, ఇది ఫైనల్ లాస్ట్ది అనమాట. చూడండి, ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం ఆ 2 పెటల్స్ మధ్యలో ఇలా అడ్జస్ట్ చేస్తాడు దీన్ని. చూసారా, ఇలా అయింది. నేను మధ్యలో చెంకి పెట్టానండి. ఒకవేళ మీకు కావలిస్తే ఇవే చిన్న బులియన్ నాట్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా అందంగా ఉంటుంది. ఇది చెంకి పెట్టాను చూడండి. చెంకీకి 2 హోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చెంకిని మనం గుడ్డకి వేసి కుట్టేయాలన్నమాట. చూడండి, ఇదిగో 2వ హోల్ కుట్టేసాము. అంటే ఇప్పుడు చెంకి అతుక్కుపోయింది గుడ్డకి. ఇప్పుడు ఆ చెంకీకిను ఈ ఎల్లో పోర్షన్కి మధ్యలో గ్యాప్ని మనం సింపుల్ ముద్దు కుట్టుతోని కవర్ చేసేస్తాం. చూడండి, మీకు కావస్తే చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, కానీ ఇందులో చైన్ కుదరట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెంకి మనం వేసేసాం కదా. చూడండి, జస్ట్ సింపుల్ ముద్దు కుట్టు. ఒక చోటు నుంచి సూదిని తీసి రెండో చోటు దింపేయటమే. సో మొత్తం అలా అంతా మనకి ఆ గ్యాప్ అంతా కవర్ అయిపోతుంది. చూడండి, లేదా ఫస్ట్ మనం ఈ ముద్దు కుట్టుకున్న తర్వాత అయినా చెంకిని పెట్టి కుట్టవచ్చండి. చూడండి, ఇలా కుట్టేసుకోవటమే మొత్తం అంతా. చూడండి, సూదిని ఒక చోటు నుంచి తీసి రెండో వైపు గుచ్చేయటం, ఆ పెటల్స్ సైడ్ గుచ్చేయటమే, లేదా పెటల్స్ సైడ్ తీసి చమ్కీ సైడ్ గుచ్చేయటమే. చూడండి, ఇలా వస్తుంది. అలా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం కవర్ చేసేసుకోవడమేనండి.
చూడండి ఇవి కూడా 6 పోగులేనండి, 3 పోగులు ఎక్కించి ముడేస్తే 6 పోగులు వచ్చాయి, అలా అన్నమాట. చూడండి ఇలా మొత్తం అంతా కవర్ చేసేసుకోవడమే, సింపుల్. చూసారు ఎంత బాగుందో. చూడండి ఇలా వచ్చింది ఫైనల్గాను. ఇప్పుడు దీనికి చూసారా ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు దీనికి ఆకులు కుట్టాలండి. ఆకులు సింపుల్ బ్లాంకెట్ స్టిచ్తో కుట్టడం అయిందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి సింపుల్ బ్లాంకెట్ స్టిచ్ అండి. చూడండి సూది పైన వేసి దారాన్ని ఇలా తీసేయాలి. కానీ కొంచెం లొమ్మి చుట్టుకుపోయింది ఇక్కడ. చూడండి సూది పైనుంచి దారం వేసి తీసేయడమేనండి, సింపుల్ కుట్టిది. పెద్ద దారం తీస్తే లొమ్మి చుట్టుకుపోతుందండి, అది కొంచెం. చూడండి ఇలాగా సూది పైనుంచి వస్తుంది దారం, ఇలా తీసేయడమే. చూడండి ఇలా సూదిని ఇలా తీస్తాం, దాని పైన ఉంది దారం, ఇలా తీసేయడమే సింపుల్గా. ఇది 2 లేయర్స్లో వేస్తామండి. చూడండి ఇది ఫస్ట్ లేయర్. చూడండి ఇది ఎడ్జ్కి వేసాము. దీని తర్వాత మరొక సిమిలర్గా ఇదే సేమ్ వేలోని మరొక లేయర్ కూడా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇలా ఫస్ట్ లేయర్ మనకి అర్థమవుతుంది. మీకు కావస్తే ఆ ఆకుని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒకటే వేసుకోవచ్చండి మొత్తం అంతా. నేను ఇలా 2 లేయర్స్ వేసాను కదా, మీకు కావస్తే 1 లేయర్ వేసినా బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది. జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను, చూడండి మీకు బాగా అర్థమవుతుంది. అంటే దారం మూవ్మెంట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. చూడండి చూడండి ఎడ్జ్కి వచ్చేస్తున్నాము. వేసుకునే డిజైన్ మీద జాగ్రత్తగా కుట్టేసుకుంటే చక్కగా వస్తుందండి. కొంచెం కార్నర్లోని ఒకే వైపు నుంచి చేస్తే సరిపోతుందండి. చూడండి ఒక కన్నంలోంచి ఆ కార్నర్ మొత్తం తిప్పుతున్నాం. చూడండి ఆ కార్నర్ షేప్ వస్తుంది కదా, అంటే ఇక్కడ ఎక్స్ట్రా చైన్స్ లాగా వస్తున్నాయి. చూడండి అలా వేస్తే మనకు ఆ కార్నర్ తిరుగుతుంది. చూసారా ఈ ఒక్క దానిలోనే ఎన్ని చైన్స్ వచ్చాయో. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఆ ఎడ్జ్లోని ఆ షేప్ వస్తుంది, చూసారా వి షేప్ లాగా వస్తుంది. అది రావడానికి మనం ఎక్కువ చైన్స్ వేయాలన్నమాట. అదే ఇలా ముందుకెళ్తున్న కొద్దీ నార్మల్గా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు అండి. చూసారా ఎంత బాగా వస్తుందో. చూడండి ఇలా వచ్చింది. ఇదిగో ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట.
చూడండి బాగుంది కదా. చమ్కీలు కూడా ఎంత బాగా కనబడుతున్నాయో చూసారా. మీకు కావలసిన పూసలు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి. కాంట్రాస్ట్ కలర్ లేదా షైనింగ్ గోల్డెన్ కలర్ పూసలు అయినా సరే చాలా బాగా వస్తాయండి. చూడండి అబ్బా ఎంత బాగుందో. ఇలా కార్నర్కి వెళ్తున్న కొద్దీ కొంచెం చిన్నవి వేసుకుంటే బెటర్, చైన్ లాంటివి. చూడండి ఇక్కడ అయిపోతుంది. ఇక్కడి నుంచి చిన్న చిన్న వేసుకుంటాం. అద్దాలైనా పెట్టుకోవచ్చండి, అద్దాలు చాలా బాగుంటాయి. మిర్రర్ వర్క్లో యూజ్ చేసే అద్దాలు. చూడండి ఇలా అయింది. ఇప్పుడు రెండో లేయర్ కుట్టడం అవుతుంది. చూడండి సేమ్ అదే దాంతో ఇందాక మనం వేసుకున్న దానికి మనం మ్యాచ్ చేస్తూ చేయొచ్చు, లేకపోతే పక్కన చేసుకున్నా పర్వాలేదు. చూడండి సెకండ్ లేయర్ వస్తుంది, కానీ ఇది కొంచెం చిన్నగా వస్తుంది ఎందుకంటే మొదటిది పెద్దగా వేసాం కదా. మన పర్పస్ ఏంటంటే మొత్తం ఆకంతా ఫిల్ అవ్వాలండి. లైట్ గ్రీన్ మల్టీ కలర్డ్ వేసుకున్న చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా సింపుల్ కుట్టు కదండి. దారం అప్పుడప్పుడు ఆ ఫ్రేమ్కి అడ్డుకుపోతూ ఉంటుందండి, మనం జాగ్రత్తగా దాన్ని లాక్కోవడమే. చూడండి ఇలా వచ్చింది, ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ కూడా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మధ్యలోని స్టెమ్ స్టిచ్ కాడ కుట్టుతోనే ఆకు తాలూకు మధ్యలో డివిజన్ కుడతాం అన్నమాట. కావస్తే వేరే కలర్తో కుట్టినా బాగుంటుందండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా బాగుంటుంది. నేను సేమ్ దాంతోనే వేసేస్తున్నాను. చూడండి ఆ మధ్యలోని గ్యాప్లోని మనం కాడు కుట్టేసేసుకోవటమే. ఇలా ముళ్ళు పడిపోతుంటాయండి, జాగ్రత్త తీసుకోవటమే. చూడండి అయిపోయింది, అది ఫిల్ అయిపోయింది మధ్యలో ఉన్నది. చూడండి ఎంత అందంగా వచ్చిందో. చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా, ఎంత బాగుందో. మరొక ఆకు ఉంది, ఇదిగో ఇదండి ఫైనల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.